హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను చందు కోడూరి లీడ్ రోల్ పోషించిన ప్రేమలో మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours అండి. రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంటే చూశానండి. నేను ఈ సినిమా యాక్చువల్గా జనవరి 2024లో రిలీజ్ అయిందంటండి, సంక్రాంతి టైంలోనే. కాకపోతే ఆ టైంలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వటం, అందులోనూ మా ఊరు చిన్న ఊరు అవటం, చిన్న ఊరిలో ఇట్లాంటి చిన్న సినిమాలు అసలు రిలీజ్ అవ్వండి, పెద్ద పెద్ద సిటీస్లోనే రిలీజ్ అవుతాయి. ఇది రాజమండ్రి బ్యాక్ డ్రాప్లో జరిగేటటువంటి స్టోరీ అనమాట. ఇక ఈ సినిమాలో యాక్ట్రెస్ విషయానికి వస్తే చందు కోడూరితో పాటు చరిష్మా శ్రీకర్, శివాజీ రాజా మరియు శ్రీనివాస్ భోగిరెడ్డి తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుంది అంటే మాత్రం పర్లేదండి, నాకైతే నచ్చింది. సినిమా కొంచెం రా అండ్ రస్టిక్గా ఉంటుంది కాబట్టి యూత్ బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఫ్యామిలీతో సహా ఈ సినిమా చూసేలాగా ఉందా అంటే మాత్రం మేబీ నేను నో అని చెప్తాను. ఇండివిజువల్గానే చూడండి. అలాగని సినిమాలో ఎక్కడ వల్గారిటీ అయితే ఏం లేదు, కాకపోతే రా అండ్ రస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గానే చూడండి. జనరల్గా మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటేనండి, ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో వేరే భాషలో ఎవరైనా సినిమా తీసి మన తెలుగులో వదిలితే కనుక ఆహా ఓహో కత్తి కేక అని చెప్పేసి మనం నెత్తిని పెట్టేసుకుంటాం. అదే మన తెలుగులో ఎవరైనా ఇలాగ మంచి కంటెంట్తో ముందుకు వస్తే మాత్రం అప్రిషియేట్ చేయమండి. అదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కనుక నిజాయితీగా ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమాని ఎంకరేజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ మూవీని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అట్లాగే ఈ మూవీ చూసాక మీకు నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో చందు ఒక మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉంటాడనమాట. తండ్రి ఏమో శివాజీ రాజా ఒక ట్యాక్సీ డ్రైవరు. అయితే శివాజీ రాజా ఎప్పుడు తాగుతా ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తుంటాడనమాట. అలా సాగిపోతున్న అతని జీవితంలోకి హీరోయిన్ ఎంటర్ అవుద్దండి. ఆ అమ్మాయిని చూడంగానే ఫస్ట్ లుక్లోనే మనోడు కనెక్ట్ అయిపోతాడు. అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హీరోయిన్ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్తుందండి. తను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది, అందుకు కారణం ఏంటి, మరి మన హీరో చివరికి ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో చందు కోడూరి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ క్యారెక్టర్లో చక్కగా ఒదిగిపోయాడండి. తనకి ఇచ్చిన రోల్ని చాలా బాగా క్యారీ చేశాడు. అయితే ఆయన వాయిస్ కూడా బాగుంది కానివ్వండి, కొంచెం బేస్ ఉన్న వాయిస్తో డబ్బింగ్ చెప్పుచుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఈ వాయిస్ కూడా చాలా బాగుంది, కాకపోతే కొంచెం యంగ్ వాయిస్తో డబ్బింగ్ చెప్పుచుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. మోగమ్మాయి క్యారెక్టర్లో హీరోయిన్ చరిష్మా శ్రీకర్ కూడా చాలా బాగా నటించిందండి. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించింది అనమాట. దానికి తగ్గట్టుగానే తన కళ్ళు చాలా పెద్దగా ఉండి చాలా క్యూట్గా ఉంది. కాకపోతే ఇంత అందమైన అమ్మాయిని మోగ క్యారెక్టర్లో పెట్టేసి బంధించేయటం అనేది నాకైతే నచ్చలేదు. తన క్యారెక్టర్కి డైలాగులు ఉంటే బాగుండు అని నాకు అనిపించిందండి. ఓవరాల్గా చరిష్మా శ్రీకర్ గారు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇక హీరో తండ్రి క్యారెక్టర్లో శివాజీ రాజా, హీరోయిన్ తండ్రి క్యారెక్టర్లో శ్రీనివాస్ భోగిరెడ్డి నటించారండి. ఇద్దరిది గెస్ట్ అపీరియన్స్ అయినా కానివ్వండి, వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారండి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సందీప్ కనుగుల అందించినటువంటి మ్యూజిక్ బాగుందండి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక పాట మా యూట్యూబర్స్ మీద పెట్టారండి. ఆ పాటకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. దానికి పిక్చరైజేషన్ కూడా చాలా బాగా కుదిరింది. ఓవరాల్గా సందీప్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కాకపోతే ఈ మ్యూజిక్ అంటే బీజిఎం ఇంకా బాగుంటుందండి. మరీ ముఖ్యంగా హీరోయిన్కి ప్రపోజ్ చేసేటటువంటి సీన్స్లో వచ్చే బీజిఎం అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్గా మ్యూజిక్ బీజిఎం రెండు బాగున్నాయని చెప్తాను. కోదాటి పవన్ కళ్యాణ్ గారి ఎడిటింగ్ కూడా పర్లేదు, కాకపోతే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా, ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉందండి. కానీ సెకండ్ హాఫ్లో ఎడిటింగ్ ఎందుకో సరిగ్గా చేయలేదేమో అనిపించింది. అట్లాగే ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంకొక మంచి హైలైట్ ఏంటంటేనండి, ర్యాంపీ నందిగమ్ గారు అందించినటువంటి సినిమాటోగ్రఫీ అండి. రాజమండ్రి లొకేషన్స్ని ఆయన చాలా బాగా చూపించాడండి. ఓవరాల్గా మ్యూజిక్ తర్వాత సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది ఈ సినిమాకి. ఇక హీరో కమ్ డైరెక్టర్ అయిన మన చందు కోడూరి గారి విషయానికి వస్తే యాక్టింగ్ పరంగా ఆయన తన క్యారెక్టర్ వరకు కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే స్టోరీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ విషయంలో మాత్రం కొంచెం ఆయన ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసి ఉండాల్సింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో స్క్రీన్ ప్లే వర్కింగ్ కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ నీట్గా అలా వెళ్ళిపోద్ది. కాకపోతే సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ రొటీన్గా ఉంటాయండి. అది స్క్రీన్ ప్లే లోపం అని చెప్పుకోవాలి. ఓవరాల్గా చందు కోడూరు గారి డైరెక్షన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.